నాకు చాలా ఏర్పడుతుంది. లక్ష్మణ్ సార్ నాకు ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్ చెప్పేవాడు, సెకండ్ క్లాస్లో కూడా మ్యాథ్స్ చెప్పేవాడు. నన్ను ముందుకు రమ్మంటూ నన్ను లీడర్ చేసి మా ఫ్రెండ్స్కి చెప్పమని చెప్పేవాడు. కానీ ఇప్పుడు వెళ్ళిపోయారు. నాకు ఎవరు చెప్తారు? థ్యాంక్ యూ. నా పేరు గాయత్రి. నేను 3వ తరగతి చదువుతున్నాను. మా లక్ష్మణ్ సార్ నాకు చాలా బాగా చెప్పేవారు. మేము సార్తో చాలా బాగా గడిపేవాళ్ళం. నేను 2 నెలలు సార్తో చాలా బాగా గడిపేదాన్ని. కానీ సడన్గా సార్ వెళ్ళిపోయాడు. దాంతో నాకు చాలా బాధగా ఉంది. సార్ మాకు మ్యాథ్స్ చెప్పేవాడు ఫస్ట్ సెకండ్లో. ఈసారి కానీ ఇంట్రెస్ట్ చెప్పకుండా వెళ్ళిపోయాడు సార్. నేను సార్ని చాలా మిస్ అవుతున్నాను. మా సార్ వెళ్ళిపోయాక కొన్ని రోజులకి కొత్త టీచర్ వచ్చింది. ఆ టీచర్ మాకు ఈవీఎస్ చెప్తుంది. ఇప్పుడు మా మేడం శ్రీలత మేడం మాకు తెలుగు మ్యాథ్స్ చెప్తుంది. మా కొత్త మేడం హెచ్ఎం టీచర్ మాకు ఈవీఎస్ చెప్తుంది. ఆ టీచర్ కూడా మాకు నచ్చింది కొంచెం. ఇప్పుడిప్పుడే మా టీచర్తో మేము అలవాటు అయిపోతున్నాం. ఆ అలవాటు మేము ఇట్లానే కొన్ని రోజులు తిరిగి రావాలి అనుకున్నాను. 2 టీచర్లు ఒకసారి ఉంటే చాలా బాగుండేది అనుకున్నాను. నిన్న ఏడ్చినావు కదా, ఎందుకోసం ఏడుపు వచ్చింది నీకు చెప్పు. నేను సార్ కోసం ఏడ్చిన. ఎందుకోసం? సార్ ఎక్కడికి పోయాడు? సార్కి ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోయారు. సార్ వెళ్ళిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. సార్ వెళ్ళిపోయినాక నేను ఏడ్చుదాం అనుకున్నాను. కానీ సార్ సంతోషంగా ఉండాలని ఏడవలేదు. సార్ వెళ్ళిపోయినాక నేను ఏడ్చుదాం అనుకున్నాను. కానీ సార్ సంతోషంగా ఉండాలని ఏడవలేదు. నాకు చాలా ఏర్పడుతుంది. లక్ష్మణ్ సార్ నాకు ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్ చెప్పేవాడు, సెకండ్ క్లాస్లో కూడా మ్యాథ్స్ చెప్పేవాడు. నన్ను ముందుకు రమ్మంటూ నన్ను లీడర్ చేసి మా ఫ్రెండ్స్కి చెప్పమని చెప్పేవాడు. కానీ ఇప్పుడు వెళ్ళిపోయారు. నాకు ఎవరు చెప్తారు? మేడం చెప్తారు. థ్యాంక్ యూ.